ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి కోరుకున్నది తీరట్లేదు అని కోపంగా ఉన్నావా? ఎందుకు తీరట్లేదు? ఒక్కసారి ఈ ముడుపు పట్టుకో, నిజం నీకే తెలుస్తుంది అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని మీద నమ్మకంతో సాయినాథుడు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా ఒక్కసారి సాయినాథుని తలుచుకొని ఈ ముడుపును తాకి చూద్దాం. జీవితంలో ఉన్న కష్టాలు, అలాగే ఎన్నో రోజులుగా మనం కోరుకుంటున్న కోరిక తీరకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందాం. తల్లి, ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని బాధపడుతున్నావు కదూ, ఎంతో కోపంగా ఉన్నావు కదూ, అడిగిన కోరిక తీరలేదని నా మీద అలిగావా బిడ్డ? తల్లి బుద్ధమ్మ, నువ్వు నీ కోరిక తీర్చలేదని బాధపడుతున్నావు, ఎంతో కోపంగా ఉన్నావు. అడిగిన కోరిక తీరవడానికి అందిస్తున్న ఈ సందేశం ఈరోజు నీ కోరిక తీరిపోతుంది. ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. శ్రీరాముడంతటి వాడికే హనుమంతుడితో అవసరం వచ్చింది. మరి మానవులం మనమెంత? నాకు ఎవరి అవసరమూ లేదని విర్రవీగకూడదు. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలనే కాదు, చేతిలో ఉన్న రేఖలను కూడా మార్చగలదు. కనుక తల్లి, నీకున్న కష్టం ఎవ్వరితోనూ చెప్పుకోవద్దు. నీ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది. నువ్వు ఎంత కోపంగా ఉన్నా కూడా ఈ సాయి చెప్పేది ఒక్కటే, ఆ కోరిక ఎందుకు తీరట్లేదో కాస్త అర్థం చేసుకో. ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకిన నీకు నిజం గ్రహించావంటే నీ కోరిక తక్షణమే తీరిపోతుంది. మనం పడేసింది తింటుంది కనుకనే కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం. ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కనుకనే. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో. పరిమాణం కోసం ఒకడి ముందు ఎప్పుడు కూడా చెయ్యి చాచకూడదు అని అర్థం చేసుకో. ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పని చేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతుంది. ముందు ముందు రోజుల్లో నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండగలుగుతావు. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు. మాటలతో బాధ పెట్టకు. మనసును గాయపరచకూడదు. బాగా గుర్తుపెట్టుకో. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది మనం ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చి వెళుతుంది. ఏమ్మా, అర్థం చేసుకుంటున్నావా బిడ్డ? జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. అంతేకాని చివరి జ్ఞాపకాలే మనకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. జరిగిన దాన్ని ఒప్పుకోవాలి. ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి. జరగబోయేదాన్ని ఆహ్వానించు. అది ఏవైనా సరే తప్పదమ్మా. ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది అని గుర్తుంచుకో బిడ్డ. మన సమస్యల్లో చాలా వాటికి కారణం వద్దు, లేదు అని చెప్పడం తెలియకపోవడమే ఈ కష్టం. ఇతరుల విషయంలోనే కాదు, మనం మనసు అడిగే గొంతెమ్మ కోరికలను కూడా వద్దని చెప్పలేని దుస్థితి వల్లనే దాపరిస్తుంది అని ఇది గుర్తుపెట్టుకో. మనం ఏ కోరికతో అయితే ఎన్నో రోజులుగా మదన పడుతూ ఉన్నామో ఆ కోరిక కారణంగానే ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాము అని గమనించు. ఏ కోరికలైతే మనం ఎప్పుడూ కోరుకుంటూ అనుభవిస్తున్నామో ఆ కోరికలు తీరక నిరంతరము నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. పుట్టుకతో పోలవనం కాదు తల్లి. ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదు. అందరి జీవితాలు పడి లేచే బ్రతకాలే కానీ మన ఒక్కరికే కాదు. అసలు భూమిపై సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవాటు చేసుకోవాలి, అలవరుచుకోవాలి. అదేనమ్మా జీవిత రహస్యం అవుతుంది. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకూడదు.
కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం. మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా ఉపయోగించి వారిని సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం ఇంకా కష్టం బిడ్డ. డబ్బుతో పొందగలిగేది ఏదీ శాశ్వతం కాదు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పుడూ శాశ్వతమైనవి, స్నేహపూర్వకమైనవి తల్లి. నీ చుట్టూ అలాంటి వారు ఉంటే అలాంటి వారిని ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా కాపాడుకో. అలాంటి ప్రేమ నీకు ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదలను తెచ్చిపెడుతుంది. ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు. ఎందుకు తాకావు బిడ్డా? ఎందుకంటే ఈ సాయి ఏదడిగినా తక్షణమే తీరుస్తారు అన్న నమ్మకంతో. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కనుకనే. ఈ సాయి చెప్పినట్లుగా నడుచుకుంటావు కనుకనే. ఈ సాయి ఏది చెప్తే అదే నీ జీవితంలో జరుగుతుంది కనుకనే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బిడ్డా. తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది. ఈ కాలం తల దించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరము కీలుబొమ్మల్లాగా ఉండాల్సిందే. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది తల్లి. మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే దానికి ఒకటే దారి. ఒకరి గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటే చాలు. అదే నీ జీవితం సుఖమయమైపోతుంది. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదేనమ్మా జీవితం అవుతుంది తల్లి. నీ జీవితంలో ఈ క్షణం ఏది నీ ముందుంటుందో, ఏ విధంగా నీ జీవితం గడుస్తుందో ఆ జీవితాన్ని చూసి సంతోషపడు. అంతేకాని ఈ కష్టం ఎందుకు అని బాధపడవద్దు. దేవుడిని నిందించవద్దు. భగవంతుడు చేసేది ఏమీ లేదు. ఏ జన్మ నుండి తెచ్చుకున్నా అనుభవిస్తున్నాము ఈ జన్మలో మనం అని భ్రమపడు. మరణానికి మించిన సమస్య లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు నీ లైఫ్ హ్యాపీగా ఉండేలా చూసుకో. అది పలకరించే లోపు లైఫ్ను ఎప్పుడూ కూడా ఆనందమయం చేసుకో. నీకు సక్సెస్ అనేది నీ జీవితంలో పట్టుదలతో నువ్వు ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలిగితే అంతకంటే ఇంకేముంటుంది బిడ్డ. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చిన వదిలిపోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివంటూ ఉంటాయి మూడు: అవి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడే: పాపం, పుణ్యం, నీడ. ఇవి గుర్తుపెట్టుకో. ఇవి నువ్వు కనుక అర్థం చేసుకోగలిగితే నీ జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుందమ్మా. జీవిత ఆశయాన్ని నువ్వు వదులుకోకూడదు. నీ గమ్యాన్ని చేరేంత వరకు, నువ్వు దానిని సాధించేంత వరకు దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. తల్లి, నువ్వు నీ కోరిక తీర్చలేదని నా మీద అలిగావు, కోపంగా ఉన్నావు. ఎందుకు? జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉండి వెళుతుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించగలిగితే చాలు. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి బిడ్డ. సున్నితంగా ఉన్నవారిని, కఠినంగా ఉన్నవారిని, సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు కూడా సహజమే కదా. ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవ్వరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో బిడ్డ. ఈ ప్రపంచం చాలా వింతగా ప్రవర్తిస్తుంది. కాలం ఎటు వెళుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అప్పట్లోని మనుషులు వయసును చూసి మర్యాద ఇచ్చేవారు. ఇప్పటి మనుషులు వెనక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనం వాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. కాలం ఇలా ఎప్పుడూ కూడా ఇలా ఉండదని గుర్తుపెట్టుకో. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము ఉండదు. ఇవి రెండూ లేనిదే జీవితం అన్నదే ఉండదు. తల్లి, ఎక్కడ తప్పు చేస్తున్నావో గుర్తుంచుకో. నీ కోరిక తీరడం లేదని మాత్రమే బాధపడవద్దు. ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది. సాయి ముందు నువ్వు కోరికను పెట్టావు, అది తీర్చడానికి కాస్త సమయం పడుతుంది.
సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడితే వాతావరణం మారిపోతుందమ్మా. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమే అవుతుంది. అనుబంధం బాగుండాలి అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. తల్లి, నువ్వు నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించు. ఎక్కడ ఎవరిని నొప్పించకు. ఎవరికి కోపం తెప్పించే మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఎంత సామరస్యంగా ఆలోచించి నీ పనులను, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకోగలుగుతావో అప్పుడే నువ్వు ఎంత ఎత్తుకు ఎదగగలుగుతావో గుర్తుపెట్టుకో. నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోతే నాకు పొగరు అనుకుంటారేమో. నా మనసుకు ఎన్ని గాయాలు అయ్యాయో అది నాకు మాత్రమే తెలుసు బాబా. మౌనంగా ఉన్న ప్రతి మనిషి వెనుక ఏదో తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే చాలు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ మౌనమే ఒక్కొక్కసారి సమాధానమవుతుంది. ఇప్పుడు వారు అర్థం చేసుకోకపోయినా కనీసం రాబోయే రోజులలో నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీ ముందుకు వచ్చి నీకు అయిన వాళ్ళు నీ కష్టంలో పాలు పంచుకుంటారు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా వదిలేసేయి. కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోకు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే వ్యక్తిత్వాలు ఎవరికీ లేవు. ఇక్కడ అది గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. తల్లి, నీకెందుకు, నీకు నీ సాయి నేను ప్రతిదానికి దారి చూపిస్తూనే ఉంటాను. నీ బాబా నీకు తోడుగా అండగా నిలబడతాను. ఇక్కడ నువ్వు బిడ్డ నీ మనసు కలత చెందిందని మాత్రమే బాధపడుతున్నావు. ఈరోజు నా కోరిక తీరడం లేదని మాత్రమే అలిగావు. మరి ఈరోజు బాబా నీ కోసం నీకు ఒక శుభవార్త తెచ్చాను. ఆ శుభవార్తను వినమని చెబుతున్నాను. మరి కళ్ళు మూసుకుని బాబా ముందు నువ్వు బాబాను తాకిన క్షణం నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. రాబోయే రోజులలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ. ఇక ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఈ సాయి మాటలు నీకు ఊరటను కలిగిస్తాయి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈరోజు నువ్వు నా కోసం, నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో నీ సాయిని తాకావు. నీ సాయిని ఏ విధంగా నీ జీవితంలో ఆనందానికి తీసుకొస్తాను అంటే ముందు ఈ సాయి చెప్పిన మాటలు, ఈ బాబా చెప్పిన సూక్తులు నువ్వు అర్థం చేసుకుని నీ జీవన శైలిని మార్చుకోవాలి. ఎవరికైనా సరే ఓపిక అనేది కొన్నాళ్లే ఉంటుంది. సహిస్తున్నారు కదా అని పదే పదే అలాగే చేస్తే ఆ ఓపిక నశిస్తుంది. అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వారికి మనసు విరిగి దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గర అవడం కష్టం. ఉన్నప్పుడే మనిషి విలువ, మనసు విలువ తెలుసుకోవాలి. కనుక ఈరోజు నా బిడ్డ అలాంటి తప్పు చేయకూడదు అని నీకు ఈ మాటలు చెబుతున్నాను. ఎక్కడైనా సరే, నీ ఏ బంధంలో అయినా సరే నీకు అలా అలసట అనిపించి ఎవరైనా నిన్ను నొప్పించి బాధ పెట్టిన వారు ఉంటే తక్షణమే అలాంటి వారిని దూరం చేసుకో. ఎందుకంటే వారి మనస్తత్వం, వారి స్వభావం అలా ఉంటుంది. వారు నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ ఇంకా కూర్చుంటే వారు ఇంకా ఆ విధంగానే నిన్ను ఇంకా ఏడిపించాలనే ప్రయత్నం చేస్తారు. బిడ్డ, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు కొందరు ఉంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు కూడా కొందరు ఉంటారు. ఎప్పటికైనా మనం అవసరం ఉండవచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ మరికొందరు ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకునేవారు మన స్నేహితులు. కనుక మనిషి జీవితం ఎటు వెళుతుందో, ఏ విధంగా మారుతుందో వారు ఆలోచించే వ్యక్తిత్వాన్ని బట్టి, వారు మసలుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడూ కింద పడతానో అని భయపడుతూ ఉంటాడు. రెండవ వాడు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు. అదేనమ్మా అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. ఇది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో సడన్గా వచ్చే అదృష్టం కావాలా? లేదు, నేను స్వయం కృషితో ముందడుగు వేస్తాను. నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆ భగవంతుడు కూడా నాకు ఇచ్చే కష్టాలు ఒక రకంగా ఎంతో అనుభవపూర్వకంగా ఉంటాయి. ఇవి నన్ను జ్ఞానోదయం చేస్తున్నాయి అని నువ్వు
అర్థం చేసుకోవాలి బిడ్డ. ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళితే నిజంగా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు కదా. అర్థం చేసుకుని వారి కోసం ఎన్ని మెట్లైనా దిగవచ్చు, కానీ ఎన్ని మెట్లు ఎక్కినా అర్థం చేసుకునే వారి కోసం ఆలోచించి లాభం లేదు. ఇంకా దిగితే వారి దృష్టిలో మనం దిగజారిపోతాం. ఇది గుర్తుపెట్టుకో. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేసేయి, తప్పు లేదు. కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయడమే మంచిది. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకడం కష్టం కదా. రక్త సంబంధమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమ అయినా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరమైపోతారా అని బాధ అయినా ఉండాలి. నీ జీవితంలో అలాంటి ప్రేమ దక్కిన మనిషి నీ జీవితంలో ఉండినట్లయితే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. అలాంటి వారి కోసం ఎన్ని యుగాలైనా సరే గడపవచ్చు. అలాంటి ప్రేమ కోసం, మరి అలాంటి బంధం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఆ బంధాన్ని దగ్గర చేస్తాడు. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు, అదే 1000 సంతోషాలను ఒక బాధను కూడా దూరం చేయలేదు. అందుకేనమ్మా మనం ఆలోచించాల్సింది ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పనే, అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేవిగా కాకపోయినా బాధపడేవిగా మాత్రం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. తల్లి, నువ్వు అలా బాధ పెడితే ఈ సాయిని బాధ పెట్టినట్లే. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు నన్ను తాకావు కదూ, మరి నన్ను గురించి నీకు ఏమి తెలుసుకున్నావు? నీ జీవితాన్నే ఇవాళ మార్చేస్తుంది, నీ కోరికను తెరుస్తుంది. తల్లి, నువ్వు కూడా ఒకసారి ఇలాగే నన్ను తాకిన తరువాత ఏదైనా సరే ఒక శనివారం రోజున ముడుపు కట్టుకో. పసుపు రంగు వస్త్రంలో 7 యాలకులు, 7 తులసి దళాలు, 7 ఖర్జూరాలు వేసి ముడుపు కట్టుకుని స్వామివారి ముందు అంటే శ్రీవారి ముందు ఉంచి ప్రతి శనివారం రోజు కూడా పూజ చేసుకోవాలి. ఇది 7 శనివారాలు చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత 7వ శనివారం రోజున ఆ ముడుపును తీసుకుని అందులో ఉన్న పదార్థాలను తీసుకుని ఏదైనా సరే నైవేద్యాన్ని తయారు చేసుకుని శ్రీవారికి సమర్పించుకో. నీ సమస్యను చెప్పుకొని ఆ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు పిండి ప్రమిదలతో దీపారాధన చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా 7 శనివారాలు చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మీ యొక్క కోరికలు కూడా తీరిపోతాయి. మరి ఈరోజు సాయినాథుడు నా ఆశీర్వాదాలతో నీకు ఈ పరిహారం చెప్పాను, తప్పక చేసుకుంటావు కదూ. విజయం ఆలస్యమైనా సరే బాధపడకు. చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుందనుకో. ఇక అన్నీ సంతోషకరమైన రోజులే వస్తాయి. ఎవ్వరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుందన్న నమ్మకంతో ఉండు. ధర్మబద్ధమైన కోరికలు తీరితే వెంటనే ఆ భగవంతుడు అంగీకరించి నీకు తిరిగిరా వాటిని నీ కోరికలు నెరవేర్చేలాగా నీ ముందుకు తీసుకొస్తాడు. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం బిడ్డ. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయబద్ధమైనది. అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా కూడా మనసులో ఉన్నది ఉన్నట్లే చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరగాలని ప్రతిసారి నేను కూడా కోరుకుంటున్నాను. కానీ నువ్వు కర్మశేషం వల్లనే ఇన్ని కష్టాలు పడుతున్నావు అని నీతో ఎలా చెప్పేది బిడ్డ? ఈ బాబా మాటలు నీకు పూర్తిగా బోధపడినాయి అంటే గనుక జీవితంలో ఎలాంటి కర్మశేషము ఉంచుకోకూడదు అంటే మనస్ఫూర్తిగా నేను ఒక పని చెప్తాను, చేయమ్మా. ప్రతి మంగళవారం కూడా మీ ఇంట్లో దీపారాధన చేసుకున్న తరువాత సాయం సంధ్య వేళ చేస్తే ఇది చాలా మంచిది. ఎందుకంటే గోమాతలు ఇంటికి తిరిగి వచ్చిన వేళ అంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయం కనుక దీపారాధన చేసిన తరువాత గోమాత దగ్గరకు అంటే నాటి ఆవులు తెలుసు కదండి, నాటి ఆవుల దగ్గరకు వెళ్ళండి. ముఖ్యంగా నాటు ఆవుల దగ్గరకు వెళ్తే గనక అక్కడ ఆ తల్లికి అంటే ఆ 4 కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పూజ చేసుకున్న తరువాత అంటే అగరబత్తులతో మనం పూజ చేసుకుంటే ఆ తరువాత ఓం శ్రీ గురుభ్యోం నమః ఈ మంత్రాన్ని
చక్కగా గోమాత చుట్టూ తిరుగుతూ 5 సార్లు ప్రదక్షిణలు చేసి చెప్పుకోండి. ఆ తరువాత మీ సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో మీకు తోచిన విధంగా ఆ గోమాతకు ఏమి ఇవ్వాలి అని మీరు అనిపిస్తుందో ఆ తల్లికి అదే ఇవ్వండి. అంటే నోటికి ఇస్తే ఇంకా మంచిది. అలా పెట్టేయడం కంటే నోటికి అందించడం చాలా మంచిది. ఆ విధంగా మనస్ఫూర్తిగా చేయండి. నా కోరికలు తీరాలి అని చెప్పి, నా సమస్యలు తీరిపోవాలి అని చెప్పి ఇక 5 వారాలు మంగళవారాలు చేసుకున్న పర్లా 5 గురువారాలు కూడా రేపు స్టార్ట్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు. దీపారాధన చేసుకుని ఏదైనా సరే నైవేద్యం మీకు తోచింది పెట్టవచ్చు. బియ్యం, బెల్లం ఇలా మిక్స్ చేసి దానిని తీసుకువెళ్ళి గోమాత నోటికి అందించవచ్చు. లేదంటే శనగలు ఇవ్వవచ్చు. గురుబలం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆవుకు శనగలు మనం తినిపిస్తామో నానబెట్టుకుని తినిపించాలి. ముందు రోజే నానబెట్టుకోవాలి. ఈరోజు నానబెట్టేయండి, రేపు గురువారం స్టార్ట్ చేసుకోవచ్చు. పూజలో పెట్టి తినిపించాలి. 5 వారాలు కనుక తినిపిస్తే నిజంగా నీ జీవితంలో ఏదైనా అడ్డంకులు జరుగుతున్నా, ఏదైనా సమస్యలు జరుగుతూ ఉన్నా ఆ గురుబలం తోడయ్యి మీ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అనేది ఒక్కటి ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా బాబావారి మీద నమ్మకంతో ఈ చిన్న పనిని చేసి చూడండి. ఈరోజు సాయినాథుడు ఇంత గొప్ప సందేశం మనకు అందించారు కదా. కోట్ల సంపద కాకపోయినా మన జీవితంలో మనకంటూ ఒక స్థాయి ఉండి అందరితోనూ మంచి పేరు తెచ్చుకునే అంతకంటే ఇంకేం కావాలి. అందరిలోనూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటాం కదా. మరి ఈరోజు ఆ 33 కోట్ల దేవతలు కొలువై ఉన్న గోమాతను తాకాము, ఖచ్చితంగా మనకు మంచే జరుగుతుంది. ఎప్పుడు బాబా అంటూ ఉంటారు, నమ్మిన వారికి నమ్మినంత అండగా ఆ భగవంతుడు నిలబడతాడు అని. మరి నమ్మిన వాళ్ళకి ఆ భగవంతుడు ఎందుకు విడిచిపెడతాడండి? ఖచ్చితంగా విడవడు అన్నది సాధించే వరకు మనం కూడా పట్టుబట్టి ఉందాం. ఏదైనా సరే బాబా ఎన్ని కష్టాలు పెడతారో చూద్దాం. ఖచ్చితంగా ఆ కష్టం నుంచి నేను బయటపడతాను. నాకు అంతటి శక్తిని ప్రసాదించు తండ్రి. నా జీవితంలో ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది బాబా. నేను ప్రత్యేకంగా ఇదే జరగాలి, నేను ఇలాగే ఉండాలి అని కోరుకోవడం లేదు. నాకంటూ ఒక స్థాయి కావాలి అని మాత్రమే కోరుకుంటున్నాను. ఇది ఒక మనిషిగా నేను కోరుకుంటున్నది న్యాయం అని మీకు అనిపిస్తే అది నాకు తిరిగి ఇవ్వు బాబా అని మనం కోరుకుంటే చాలు. ఆ భగవంతుడి ముందు అంటే ఎప్పుడైనా సరే మనం గుడికి వెళితే కనుక బాబా ముందు కూర్చుని ఏడవడం కానీ, బాబాని మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరికను కోరుకోవడం కానీ, దానికంటే ముందు వెళ్ళిన చోట కూర్చుని ప్రశాంతంగా బాబా వారిని ఆరాధించు. బాబా పాదాల దగ్గరకు వెళ్ళిపోవాలి మీ మనసు. బాబాని పట్టుకున్నట్లు, బాబా ముందు కూర్చుని మాటలు చెప్పుకున్నట్లు, బాబా ముందు అన్నీ బాబా ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు మనం వింటున్నట్లు, బాబా ఇచ్చే సందేశం వింటున్నట్లు ఈ విధంగా మనం ఊహించుకోవాలి. బాబా మందిరంలో కూర్చుంటే మన కోరికలు చెప్పుకోవడం కాదు, బాబాకు తెలుసు మనకు ఏమి ఇవ్వాలి అన్నది. ఖచ్చితంగా బాబా ఏదో ఒక రోజు ఇస్తాడు కనుకనే మనం ముందు బాబా పాదాలను పట్టుకుంటే చాలు, అన్నీ మర్చిపోతాం. జీవితంలో సంతోషం అన్నది మనకు దక్కాలి. మనం ఎప్పుడు అందరి ముందు అందరిలోనూ మనం కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. బాబా ముందు కూర్చుని మనస్ఫూర్తిగా బాబా వారి పాదాలు పట్టుకుని బాబాతో భజన చేయండి. బాబా కథలు వినండి, బాబా చెప్పే సందేశం వినండి. అంతేగాని మన కోరికలు చెప్పుకుంటూ బాబాని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మనలాగే ఎంతోమంది బాబాను ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం సమస్యలు చెప్పుకుంటూ ఉంటాం. దానికంటే ముందు బాబా ఉపన్యాసం వినడం మంచిది, బాబాని పట్టుకుని ఆరాధించడం మంచిది. అంతకంటే ఇంకేం కావాలి బాబా భక్తులకు చెప్పండి. మరి ఈరోజు సాయినాథుడు అందించిన ఇంత గొప్ప సందేశం, ఇంత ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదాలు నేను ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు ఎంతగానో చెప్తూ ఉన్నారు. మనందరం రేపు గురువారం రోజున మనందరికీ సాయినాథుడు మన కోరికలన్నీ తీర్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరాం. జై జై సాయిరాం.